హలో ఆల్, వెల్కమ్ టు డైల్ న్యూస్. సో ఈరోజు ఏదైతే ప్రెస్ మీట్ జరిగిందో, నిన్న ఏదైతే శిరీష్ గారు మాట్లాడిన మాటలకి ఈరోజు కౌంటర్గా నాగవంశీ గారు కానీ లేకపోతే మైత్రి రవి గారు కానీ మాట్లాడారో దాని గురించి కీలకంగా కొన్ని వ్యాఖ్యలు అయితే చేశారు. అవి ఎంతవరకు నిజం, ఎంతవరకు అంటే ఏది కరెక్టు, ఎటువైపు వెళ్తే ఏది ఎవరికి మంచిది అని చెప్పి మన ముందు మాట్లాడడానికి నట్టికుమార్ గారు ఉన్నారు, ప్రొడ్యూసర్ నట్టికుమార్ గారు. ఆయన మాటలో తెలుసుకుందాం అసలు ఏంటి, అసలు ఇది ఎంత దూరం వెళ్ళబోతోంది, సింగిల్ స్క్రీన్స్ యొక్క పరిస్థితి ఏంటనేది కూడా తెలుసుకుందాం. సో హాయ్ సార్. సో ఇప్పుడు ఎలా ఉంటుంది సార్ ఈ ప్రెస్ మీట్లో ఇవి విన్న తర్వాత? హీట్ అనేది పెరిగిపోతుంది, సినిమాల పరిస్థితి ఏంటి, ఎలా ఉంటుంది? ఇప్పుడు ప్రేక్షకుడు సినిమా థియేటర్లో సినిమా చూడాలి అనుకుంటున్నాడు, సింగిల్ స్క్రీన్లో సినిమా చూడాలి, నా ఫెసిలిటీస్ ఏమున్నాయి, నాకు ఆ ఫెసిలిటీస్ వస్తున్నాయా లేవో అని అనుకుంటున్నారు. మల్టీప్లెక్స్లో వచ్చి మల్టీప్లెక్స్లో సినిమా చూడాలని మల్టీప్లెక్స్ అనుకుంటున్నారు. అయితే నేనేమంటున్నానంటే, నేను రవి గారి మాటలు విన్నాను, అలాగే మైత్రి రవి గారి మాటలు విన్నాను, నేను ఆయన శిరీష్ గారి మాటలు విన్నాను, అలాగే మన నాగవంశీ గారి మాటలు విన్నాను. నాగవంశీ గారు రవి గారు ఏం మాట్లాడుతున్నారంటే, నీకు డిస్ట్రిబ్యూషన్ ఇవ్వలేదు కాబట్టి ఈ 5-6 సినిమాలు మీకు డిస్ట్రిబ్యూషన్ మీకు డిస్ట్రిబ్యూషన్ కొంతమందికి ఇవ్వలేదు కాబట్టి ఈ థియేటర్లో మాకు షేర్ కావాలి అని ఒక దౌర్జన్యంగా అడుగుతున్నట్టు ఉంది అని అంటున్నారు. తక్కువ అన్ని సినిమాలు పర్సంటేజ్ సిస్టంలోనే వెళ్తున్నాయి, అన్నీ ఎక్కడ ఇష్యూలు లేవు అని ఒకటి అన్నారు. రెండో ఇష్యూ ఏముంది, నాగవంశీ గారు ఏమన్నారు, ఇది మాకు 23 థియేటర్ల పర్సంటేజ్ సిస్టమ్ అని అన్నారు. ఇప్పుడు లీజు ఓనర్స్ వచ్చి మేము సినిమా మేము పర్సంటేజ్ సిస్టమ్ వేస్తామంటున్నారు. ఆల్రెడీ యూజర్ అమౌంట్ ప్రొడ్యూసర్ పెట్టేశాడు కాబట్టి ఇక నేను చిరంజీవి గారి దగ్గరికి, రామ్ చరణ్ గారి దగ్గరికి వెళ్ళి చెప్పి మాకు ఇలా ఉందండి యూజర్ అమౌంట్ పెట్టారు, ఇది ఆల్ ఆఫ్ ది సడన్ తీసుకున్నారు. 100% అది ఎగ్జిబిటర్ తప్పే. ఆల్ ఆఫ్ ది సడన్ తీసుకొచ్చి పెద్ది కోసం ఒక టార్గెట్ చేయడం అనేది కరెక్ట్ కాదు. పెద్ది సినిమా మీద టార్గెట్ చేసినట్టే కనబడుతుంది. పెద్ది సినిమాని మనం టోటల్గా థియేటర్లు వేయకూడదు అంటే చిరంజీవి ఫ్యామిలీని ఏమైనా టార్గెట్ చేశారా? చిరంజీవి ఫ్యామిలీని ఒక టార్గెట్ చేసి ఉంటే నిజంగా మరి శంకర్ వరప్రసాద్ పక్కనే ఉన్నాడు ఆయన, మరి దిల్ రాజు గారికి ఇచ్చాడు సినిమా. చిరంజీవి గారు పాపం సినిమా దిల్ రాజు గారికి ఇమ్మన్నారు. ఆయన దాంట్లో చిరంజీవి గారి ఫ్యామిలీలో ఏ రోజు కూడా అందరూ మనవాలే, నేను అందరి వాడిని అనుకుంటాడు. కానీ చిరంజీవి గారిని కొందరు వాడిగా చూస్తున్నారా? ఆ చిరంజీవి ఫ్యామిలీని కొందరు వాడిగా చూసి ఏమైనా టార్గెట్ చేయాలని చూస్తున్నారా? మరి ఆయన సినిమానికి, హరిహర వీరమల్లుకి, ఆయన సినిమాలకే ఈ ప్రాబ్లమ్స్ ఎందుకు వస్తున్నాయి? ఇది సినిమా అనేది బిగ్గెస్ట్ హిట్. ఎవరు ఏమన్నా అవునన్నా కాదన్నా ఈజ్ ఎ బిగ్గెస్ట్ హిట్. కానీ ఆ సినిమాని మనం అడ్డుకోవడం అనేది కరెక్ట్ కాదేమో. నేను మాట్లాడిన వాళ్ళు అందరూ కూడా నేను చూశాను, విన్నాను. నేను కూడా ఇందాక ప్రెస్ మీట్ పెట్టాను. అయితే ఆయన చిరంజీవి గారికి చెప్తాను అంటున్నారు, ఆయన మీరు పాప్కార్న్ రేట్లు తగ్గించండి అని అంటున్నారు. నేను వంశీ గారిని సూటి ప్రశ్న వేస్తున్నాను, మైత్రి రవి గారిని. ఈజ్ అ కంటెంట్ ఓనర్. మీరు ఏ థియేటర్కి ఇవ్వాలి, ఏ థియేటర్కి ఇవ్వకూడదు, ఈ రేట్లు తగ్గించకపోతే నేను ఇవ్వను మీకు. మల్టీప్లెక్స్లు మాత్రమే క్యాంటీన్ రేట్లు ఉన్నాయి, మీకు సింగిల్ స్క్రీన్లో అంతంత రేట్లు లేవు. కనుక సింగిల్ స్క్రీన్లో మీరు క్యాంటీన్ రేట్లు లేవు. మీరు అడిగిన ప్రశ్నలు బాగున్నాయి, కానీ కంటెంట్ ఓనర్ మీరే. మీరు డిక్టేషన్షిప్ మీరు చేయాలి. వాళ్ళ రేటు ఉన్నప్పుడు మీరు సినిమా ఇవ్వడం మానేయండి. సినిమా ఇవ్వడం మానేస్తే మనం ఎన్ని చేసినా థియేటర్లో సినిమా చూడటానికి అల్టిమేట్ వస్తారు. మీ దగ్గర బొమ్మ ఉంది, వాళ్ళ దగ్గర థియేటర్ ఉంది. బొమ్మ వేస్తే థియేటర్స్ హిట్, బొమ్మ వేయకపోతే థియేటర్ ఖాళీ. కనుక బొమ్మను మీరు ఆపియండి. వాళ్ళ రేట్లు నచ్చకపోతే మీరు రేట్లు బొమ్మ ఆపియండి. బుక్ మై షో ఈజ్ అ వెరీ గుడ్ ప్రశ్న అడిగారు మీరు. బుక్ మై షోలో ₹6 మాత్రమే తీసుకోమని హైకోర్టు ఆర్డర్ ఇచ్చింది. ప్రేక్షకుడికి ₹6 కంటే వేయొద్దని. ఒక సినిమాకి 30-40 రూపాయలు టికెట్లు వేస్తున్నారు, అదని ఇదని. మరి ఆ డబ్బుల్ని మరి ఇన్ని రోజులు మీరు నిద్రపోయారా? మీకు అర్థం కాలేదా? అరుస్తూనే ఉన్నాను కదా నిర్మాతలు నష్టపోతున్నారు అని చెప్పి. మరి ఆ డబ్బులో మీరు వాటా ఇమ్మని అడిగాం కదా, ఛాంబర్కి ₹1 ఇమ్మన్నాం కదా, కౌన్సిల్కి ₹10 ఇమ్మన్నాం కదా. ఈరోజు అడిగిన ప్రశ్న చాలా వాల్యుబుల్ ప్రశ్న. కొన్ని వందల కోట్ల రూపాయలు మన నష్టంలోకి వస్తుంది నిర్మాతకి. కనుక దాన్ని కూడా మీరు అడగాలి. మెయింటెనెన్స్ ₹5 ఇస్తున్నారు, ఇవన్నీ కూడా మొత్తం టోటల్గా మీరు అడగాలి, తప్పులేదు దాంట్లో. మీరు అడిగే ప్రశ్నలు బాగున్నాయి, కానీ ఎగ్జిబిటర్ బాధ కూడా మీరు అర్థం చేసుకోండి. మీరు ప్రీమియర్ షో వేసేటప్పుడు రేటు పెంచాలి. పాన్ ఇండియా వెళ్ళాలంటే రేటు పెంచాలి. రేటు పెంచేటప్పుడు వాళ్ళకు కూడా మీరు మల్టీప్లెక్స్లో 50% ఇస్తున్నారు, 53%. అలాగే వాళ్ళకి మీరు ఎంత ఇస్తారు? వాళ్ళకు మీరు ఇవ్వండి 53%, 47% ఇస్తున్నారు ఫస్ట్ వీక్. వాళ్ళకు మీరు ప్రీమియర్ షోకి 30% ఇవ్వండి.
మీరు రెంట్లు పెంచేటప్పుడు మీరు రేట్లు పెంచినప్పుడు 30% 2% రెంట్ హైప్ చేయండి. రేట్లు పెంచితే హైప్ చేయండి. మీకు రెగ్యులర్గా రెంట్లు వాళ్ళకి సరిపోవట్లేదు, వాళ్ళ కష్టాలు రేపు 10 దగ్గర కూర్చోండి, మాట్లాడుకొని మొత్తం టోటల్గా ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకోండి. పెద్ద సినిమాని ఎందుకు టార్గెట్ చేస్తారు? ఇద్దరు గొడవల వల్ల, ఒక దిల్ రాజు గారికి మైత్రి వాళ్ళకి ఇన్ని గొడవల వల్ల ఇక్కడ మొత్తం సినిమా ఇండస్ట్రీని ఎందుకు తీసుకొచ్చి మొత్తం లాగుతారు? అర్థమవుతుంది మాకు. ఇది దిల్ రాజు గారిది వాళ్ళది గొడవ. దిల్ రాజు గారికి డిస్ట్రిబ్యూషన్ నాగవంశీ ఇవ్వడం మానేశాడు, దిల్ రాజు గారికి డిస్ట్రిబ్యూషన్ మైత్రి వాళ్ళు ఇవ్వడం మానేశారు, ఆఫీస్ పెట్టారు. కనుక వాళ్ళందరూ కలిపి మొత్తం 2 కోల్డ్ వార్ నడుస్తూ మొత్తం వాళ్ళని ఎందుకు మీరు ఇబ్బంది పెడుతున్నారు? ఇప్పుడు ఎగ్జిబిటర్లు అందరూ కూడా మాకు సినిమా రావాలి అని చూస్తారు, పెద్ద సినిమా వేయాలని చూస్తారు, వేయకూడదని చూడట్లే. పెద్ద సినిమా వేయాలి, చిరంజీవి గారి సినిమా కళల్లో ఆనందం చూసుకోవాలి, చిరంజీవి గారి సినిమా సూపర్ హిట్ అవుతే మేము చూడాలని చూస్తారు తప్ప సినిమా వేయకూడదని ఏ ఎగ్జిబిటర్కి లేదు. మీరు కావాలని దీంట్లో చిన్న క్రియేట్ చేస్తున్నారేమో అనిపిస్తుంది. అది ఎగ్జిబిటర్లు అవ్వచ్చు, మధ్యవర్తులు ఎగ్జిబిటర్కి లేదు, అలాగే నిర్మాతకి లేదు. కనుక ఇదంతా గ్యాప్ అనేది మీ ఇద్దరు గొడవలు 15వ తారీఖు కూర్చొని ఛాంబర్లో సామరస్యంగా సెటిల్ చేసుకొని ఈ సినిమాని రిలీజ్ చేయడానికి చేస్తే బాగుంటుంది. లేదనుకుంటే ప్రజల్లో ఒక అపోహ వస్తుంది, పెద్ద సినిమా ఆపడం కోసమే ఎగ్జిబిటర్లో చేస్తున్నారు, ఇది దిల్ రాజు కుట్ర అంటున్నారు. దిల్ రాజు కుట్ర ఉందో లేదో మనకు తెలియదు, మైత్రి రవి గారు మరి ఆ కుట్ర ఉందో లేదో నాకు తెలియదు. కానీ మైత్రి రవి గారు ఆయన ఆఫీస్ ఆయన పెట్టుకున్నాడు, దిల్ రాజు గారు ఆఫీస్ దిల్ రాజు గారు పెట్టుకున్నారు. ఆయన మాటల్లో మనకు అర్థమవుతుందంటే షేర్ అంటే సినిమా నాకు ఇవ్వు, నాకు ఇవ్వకపోతే నా సినిమాలో నేను ఈ సినిమా నీకు మొత్తం టోటల్ ఆపేస్తాను అని ఇండైరెక్ట్గా ఆయన మాటల్లో మనకు అర్థమవుతుంది. శిరీష్ గారి మాటలు కాదు, మైత్రి రవి గారి మాటల్లో. కనుక దాన్ని మనం అర్థం చేసుకొని మీరు కూడా దిల్ రాజు గారు ఇండస్ట్రీలో చాలా సినిమాలు చేశారు, ఇప్పుడు హిందీలో చేస్తున్నారు వరుసనే. కనుక హిందీలో కంగ్రాచులేషన్స్, మీకు చాలా పెద్ద హిట్ అవ్వాలి, పెద్ద నిర్మాత అవ్వాలి, ఎఫ్డీసీ చైర్మన్గా ఉన్నారు, గవర్నమెంట్లో కూడా కీలకంగా ఉన్నారు. కాబట్టి ఈ ఇండస్ట్రీని కాపాడటానికి బాధ్యత అందరికీ ఎంత ఉందో మీకు ఇంకా ఎక్కువ ఉంది. కాబట్టి రేపు 15వ తారీఖున ప్రాబ్లం సాల్వ్ చేయాల్సిన విషయం మీరు మైత్రి రవి గారు నాగవంశీ గారు కూర్చొని సెటిల్ చేయాలి. అందరినీ పిలండి, దీనికి అందరితో మాట్లాడండి, చిన్న సినిమాని బతికించండి, పెద్ద సినిమాని కాపాడండి, రేట్లు పెంచాలి. పెద్ద సినిమాకి రేట్లు పెంచకపోతే అవ్వదు, ప్యాన్ ఇండియా కాబట్టి రేట్లు పెంచండి, ఎగ్జిబిటర్కి హైప్ చేయండి, ప్రీమియర్ షోకి అనేది మాకు పర్సంటేజ్ సిస్టంలో కొంత పర్సంటేజ్ ఇవ్వండి. ఎందుకంటే మీరు 1000 రూపాయలు చొప్పున అమ్మి 10 లక్షల రూపాయలు ఎగ్జిబిటర్ తీసుకొచ్చి ఇస్తే 10,000 20,000 ఇవ్వడం అనేది ఇస్ నాట్ కరెక్ట్. మీరు 47% ఇస్తున్నా, 53% ఇస్తున్నా ఐనాక్స్లు, 47% ఇస్తున్న ఐనాక్స్లకి మాకు 30% ఇవ్వండి, లేకపోతే 25% ఇవ్వండి, కూర్చొని డిస్కస్ చేయండి. కానీ ఎగ్జిబిటర్ని కూడా గుర్తించండి, నిర్మాతని గుర్తించండి, రేట్లు కూడా మీరు ప్రజలకు అందుబాటులో ఉన్న రేట్లు కూడా మీరు తీసుకురండి. ప్రజలు కూడా మీరు కూడా రేట్లు ఆపుతాను మేము అమ్మము అని చెప్పడం కూడా కరెక్ట్ కాదు. కనుక పెద్ద సినిమాని బతికించండి, చిన్న సినిమాలు బతికించండి, నిలబెట్టండి. సామరస్యంగా 15వ తారీఖు సెటిల్ చేసుకుంటారని అనుకుంటున్నా. ఒకవేళ కావాలని కాలయాపన చేస్తే పెద్ద సినిమా కోసం ఎవరు దాంట్లో జోలికి వచ్చినా, ఎవరు దాన్ని ఏదో ఒక విధంగా ఇబ్బంది పెట్టాలని చూసినా 100% బగ్గుమంటూ వెళ్ళిపోతారే తప్ప, అభిమానుల ఆగ్రహానికి గురవుతారే తప్ప సినిమా ఆగదు. 3వ తారీఖు నైట్ 9 o'clock షో అన్ని థియేటర్లో ప్రపంచం అంతా పడిపోతుంది. కనుక దయచేసి ఎవలాపాలను చూస్తే వాళ్ళు ఆగ్రహానికి గురవుతారని మాత్రం గుర్తుపెట్టుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.